ఆపరేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం మనం ట్రినిటీ విద్యా సంస్థలో జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మనం చేయటం జరుగుతాం. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుపుకు తీసుకురావాలి, వాళ్ళలో ఒక చైతన్యం కలిగించాలి. ఒక చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా విద్యార్థులకు అభినవేశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. గత 43 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాల్లో ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది వారందరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మన చదువుతో పాటు నేర్చుకోవడం జరిగి ఆ చదువులు కూడా చక్కగా అర్థవంతంగా చదువుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మరి ఈ కార్యక్రమంలో మీరు గమనిస్తాము, చిన్నారులు ఎంత క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎటువంటి తడబాటు లేకుండా వారందరూ కూడా చక్కగా నర్తించడం జరుగుతూ ఉంది. అంటే దీనికి కారణం ఒక్కటే, అంటే క్రమమైనటువంటి శిక్షణ ఆ విద్యార్థులకు అందించడంతో వారందరూ కూడా ఎటువంటి జంకులు లేకుండా వారు తమ నటనా కౌశల్యాన్ని ప్రదర్శించడం జరుగుతాం. కేవలం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను కాదు, అదేవిధంగా చదువుల్లో కూడా చక్కటి శిక్షణ ఇస్తూ విద్యార్థులకు నూతనమైనటువంటి ప్రోగ్రాం తెలియజేస్తూ మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా మరి విద్యార్థులు తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మన పాఠశాలల్లో మరి ఈ ఆటలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లల కోసమైనటువంటి వారికి దృష్టి శ్రవణ విద్యను కూడా అందించడం జరుగుతుంది. ప్రతి క్లాస్ రూమ్ నందు కూడా అటువంటి ఏర్పాటు చేసి వారికి విషయాన్ని చక్కగా అవగతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ లేని విధంగా, ఈ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అట్లాగే మరి ఈ క్లాస్ రూమ్ బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన విద్యార్థులందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పోటీపడి తమ విద్యను నేర్చుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఎటువంటి పోగడలు బయట ప్రపంచంలో వస్తున్నాయో వాటన్నిటినీ మన పాఠశాలకు తీసుకొచ్చి మన విద్యార్థులకు అందించడానికి మరి ఎప్పుడు వెనకకు పోకుండా, అది ఎంత ఖర్చైనా, ఎంత డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనా దాన్ని విద్యార్థులకు అందించి వారిని నిష్ణాసం చేయడానికి, ఆ సబ్జెక్ట్స్ నుండి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని మూలంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు మరి 10వ తరగతి విద్యను, హై స్కూల్ విద్యను పొందిన తర్వాత వివిధ కళాశాలలో చేరి ప్రతిభా పాఠాలతో మరి చక్కగా మంచి ర్యాంక్స్ సాధిస్తూ ఇవాళ మంచి ఉద్యోగాల్లో, దేశ విదేశాల్లో కూడా మన విద్యార్థులు ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాము. ఇవాళ పెద్దపల్లి పట్టణంలో కాదు, పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఇవాళ వేలాది మంది విద్యార్థులు మరి యూరోప్, అమెరికా, మరి అట్లాగే మన దేశం ఇతర పట్టణాల్లో కూడా వారు మరి చక్కటి నైపుణ్యంతో ప్రదర్శించి ఉద్యోగాలు సంపాదించుకొని తమ తల్లిదండ్రులకు, తమ గ్రామాలకు, తమ బంధువులందరూ కూడా పేరు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ట్రినిటీ పాఠశాలతో మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విద్యను విద్యగా అందిస్తూ పూర్తి నైపుణ్యంతో మరి పాఠాలు బోధించడానికి మరి దూర ప్రాంతాల నుంచి కూడా టీచర్స్ని తీసుకువచ్చి ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా
మాస్టర్స్ టీచర్స్ తీసుకొచ్చి మన పిల్లలకు చక్కటి విద్యను అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతాం. ఒకటే లక్ష్యం, మన చేరిన ప్రతి పిల్లవాడు ప్రయోజకుడు కావాలి, వాళ్ళు చేరినందుకు ఒక సార్థకత ఉండాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు తమ బంధువులందరూ పేరు తీసుకోవడం ఉద్దేశంతోనే వారికి కొంత కష్టమైనప్పటికీ కూడా, పిల్లలకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అదే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ఒక నమ్మక విశ్వాసంతో మీరు మీ చిన్నారులను చేర్పించి ఒక నమ్మకంతో చదువు నేర్పిస్తారు. ఈ ట్రినిటీ స్కూల్లో అయితేనే చక్కగా చదవగలుగుతారు, వారు చక్కగా జ్ఞానం పొందగలుగుతారని ఒక నమ్మకంతో మీరు చేర్పిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే నమ్మకం విశ్వాసాన్ని ఉంచండి. తప్పకుండా మీ విశ్వాసం నమ్మకాన్ని కొనసాగిస్తూ మీ చిన్నారులకు మరి ఏ రోజుకి ఆ రోజు ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని మరి చక్కటి ఫ్రెండ్స్తోని విద్యను అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన ట్రినిటీ పాఠశాల కేవలం సెకండరీ స్కూల్ స్టేట్ ఎడ్యుకేషనే కాదు, మరి ఈ మధ్యలోనే మనం సిబిఎస్ఈ పాఠశాల కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిబిఎస్ఈ పాఠశాల గుర్తింపు కూడా పొందడం జరిగింది. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్ కూడా మరి ఏర్పాటు చేసుకొని గత 40 సంవత్సరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంటే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏ రకమైన చదువును అందించడానికి ఈ ట్రినిటీ విద్యా సంస్థలు సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కరీంనగర్లో మనం జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి తర్వాత జేఈ మెయిన్స్ నీట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ మరి పిల్లలకు మంచి ర్యాంక్స్ తీసుకురావడానికి తోడ్పడటం జరుగుతూ ఉంది. అట్లాగే మన ఇంజనీరింగ్ కాలేజెస్లో మరి పెద్దపల్లిలో కానీ కరీంనగర్లో కానీ మరి వారు చక్కగా నిర్వహిస్తూ ఈ మధ్యలోనే న్యాక్ అక్రిడిటేషన్ సంపాదించి మరి అటానమస్ కాలేజెస్ కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. పెద్దపల్లి లాంటి పట్టణంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇవ్వటం అనేది అది చాలా గొప్ప విషయం. మరి దీని ఏఐసిటి ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే ఇది మనం కష్టపడుతూ మన దగ్గర చదివే పిల్లలకు మంచి జ్ఞానం అందించాలి, మంచి నడవడిక నేర్పాలి, వారికి మంచి ఉద్యోగాలు లభించి ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలను కొనసాగడం జరుగుతాం. అట్లాగే ఫార్మసీ కళాశాల మనకుంది. ఫార్మసీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ కళాశాలలో ఈ మధ్యలోనే ఫామ్ డి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చదివినటువంటి ఫార్మసీ విద్యార్థులందరూ చాలా చోట్ల మరి వివిధ కంపెనీల్లో వివిధ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తూ తమ జీవితాన్ని కొనసాగించడం జరుగుతాం. ఈ పెద్దపల్లి పట్టణానికి ట్రినిటీ విద్యా సంస్థలు ఒక చుక్కానిగా ఉంటూ మరి ఇక్కడటువంటి విద్యార్థులకు ఈ ప్రాంత విద్యార్థులందరికీ మరి చక్కటి విద్యను అందిస్తూ ఈ ప్రాంత కుటుంబాలకు కూడా ఎల్లేని సేవ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా పేరెంట్స్ యొక్క సహకారం, మరి పెద్దలు, శ్రేయోభిలాషులు, మిత్రుల యొక్క సహకారం, వారి ఆశీర్వాదంతోనే ఈ సంస్థ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఏ నమ్మకం, విశ్వాసం అయితే మా ఏరియా మరి మీరు ఏర్పాటు చేసుకున్నారో దాన్ని కొనసాగించండి. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెడుతూ మీ చిన్నారులకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మా వైపు నుంచి కృషి చేస్తామని, ఇంకా చక్కటి విద్యను అందించి మరి ఏ స్థాయిలో కూడా, అది హైదరాబాద్ స్థాయిలో కూడా మీ చిన్నారులు పోటీ పడే విధంగా వారికి తగిన శిక్షణ ఇస్తూ, మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ వారి తీర్పిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.